ఇది OnePlus 13R లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన OnePlus 12R కి ఈ సంవత్సరం ఒక సక్సెసర్ ఫోన్ గా దీన్ని తీసుకొచ్చారు. దీంతో పాటు OnePlus 13 కూడా తీసుకొచ్చారు. ఈ రెండు ఫోన్స్ మనకు ఎవరు రివ్యూ పంపిలా, నేనే నా సొంత డబ్బులు పెట్టుకుని అమెజాన్ లో రెండు ఫోన్స్ కొన్నాను. దీంతో పాటు OnePlus 13 రివ్యూ కూడా మన ఛానల్ లో వెరీ సూన్ వస్తుంది. అయితే ఈ ఫోన్ నేను కొన్ని రోజులుగా యూజ్ చేస్తున్నా. ఈ ఫోన్ తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, 40,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ ని కొనొచ్చా లేదా, దీని ఉన్న నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ ఓపెన్ గా మాట్లాడుతున్నాను. ఫస్ట్ థింగ్ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. నేను తీసుకుంది బ్లాక్ కలర్ వేరియంట్, దీంతో పాటు వైట్ కలర్ కూడా ఒకటి ఉంటుంది. బట్ నాకు బ్లాక్ అట్రాక్టివ్ అనిపించింది. 12GB RAM 250GB మోడల్. సార్ వాల్యూస్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. యాజ్ పర్ స్టాండర్డ్స్ ఉంటాయి. అది ప్రతి వీడియోలో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కామెంట్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్నారు సార్ వాల్యూ చెప్పండి అని. అందులో చెప్తున్నా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఫోన్ కూడా సార్ వాల్యూ లిమిట్ లోనే ఉంటుంది. సరే, ఇంకో బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి క్విక్ గైడ్ ఉంది, ఒక కేస్ ఇచ్చారు, అండ్ దాంతో పాటు ఫోన్ ఉంది, 80 watts అడాప్టర్ ఉంది, అండ్ USB to Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు. USB to Type-C కాకుండా Type-C to Type-C కేబుల్ ఇచ్చుంటే కొంచెం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కొంచెం ఫాస్ట్ ఉంటాయి. బట్ ఎనీవే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే బాక్స్ లో ప్రొవైడ్ చేసిన కేస్ చూడడానికి బాగుంది. కేస్ చేసినా కూడా లుక్స్ బాగానే కనిపిస్తున్నాయి. అండ్ ఫోన్ బూట్ చేసిన తర్వాత అసలు మినిమల్ బ్లోట్వేర్, అసలు ఎక్కడ పెద్ద ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఏం కనిపించలా. కొన్ని గూగుల్ యాప్స్ కొన్ని ఉన్నాయి అంతే. అండ్ ఒక్క ఫిట్బిట్ అని ఒక ఫిట్నెస్ సంబంధించిన ఒక యాప్ ఉంది, అదొకటి తప్పించి ఫోన్ లో బ్లోట్వేర్ ఏం లేదు. వెరీ క్లీన్ ఇచ్చారు. అండ్ ఫోన్ ఓపెన్ చేసిన ఫస్ట్ డే నాకు ఒక అప్డేట్ వచ్చింది. అది 915 MB దాకా ఉంది. దానిలోనే మెయిన్ గా కెమెరా ఫిక్సెస్ అవన్నీ చేశారనమాట. అండ్ దాని తర్వాత ఒక 2 రోజులకి ఇంకొక అప్డేట్ వచ్చింది. అదొక 266 MB ఉంది. ఆ రెండు చేశాకే రివ్యూ చేస్తాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. మొత్తం మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ బాడీ, చుట్టూ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. వెరీ ప్రీమియం ఫోన్ యూజ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్, ఎక్కడ ఫింగర్ ప్రింట్స్. లాస్ట్ టైం OnePlus 12R లో భయంకరంగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేసేవి, బట్ ఇది మ్యాట్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడట్లా. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మధ్యలో 3 కెమెరాస్ ఉన్నాయి, ఒక ఫ్లాష్ ఉంది. కాకపోతే ఇది సెంటర్ లో లేదు, కొంచెం లెఫ్ట్ కి అలైన్ అయి ఉంది కాబట్టి మీరు కింద అట్లా సర్ఫేస్ మీద పెట్టినప్పుడు కొంచెం ఫోన్ ఓబుల్ అవుతా ఉంటుంది, కదులుతా ఉంటుంది. పైన సెకండరీ మైక్ ఉంది, IR బ్లాస్ట్ ఉంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ అలర్ట్ స్లైడర్ ఉంది. అండ్ కింద మెయిన్ స్పీకర్ ఉంది, 2 మైక్స్ ప్రొవైడ్ చేశారు, అండ్ ఒక Type-C పోర్ట్ ఉంది, ఒక సిమ్ ట్రే ఉంది. దీనిలో మీరు 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ లేదు, డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అండ్ Type-C పోర్ట్ కూడా USB 2.0 పోర్టే. దీంతో మీరు ఎల్గాటో కనెక్ట్ చేసుకుని గేమ్ స్ట్రీమ్ చేద్దాం అంటే కుదరదు. ఇది నార్మల్ USB 2.0 పోర్టే. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటే, అల్ట్రాసోనిక్ కాదు. బట్ ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే బాగానే ఉంది. ఒక సెకండ్ అలా టచ్ చేస్తే ఎక్కడ ఫెయిల్ అవ్వట్లా. కాకపోతే ఇది మరీ కిందకి ఇచ్చారనిపించింది. OnePlus 12R లో మరీ పైకి ఉంటుంది, ఇది మరీ కిందకు ఉంది. సో మీరు సింగిల్ హ్యాండ్ తో యూజ్ చేస్తారు. నా చేతులు పెద్దవి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ చేతులు కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మరీ కిందకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం పైకి ఇచ్చుంటే బాగుండేది. ఎనీవే, ఫ్రంట్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొటెక్షన్ ఇచ్చారు. లాస్ట్ టైం Victus 2 ఇచ్చారు, అది ఇంకా పవర్ఫుల్ అనమాట 7i కన్నా. ఈసారి కొంచెం ప్రొటెక్షన్ లో కాంప్రమైజ్ అయ్యారు. కాకపోతే లాస్ట్ టైం మనకి కర్వ్ డిస్ప్లే ఉండేది, ఎడ్జెస్ అంతా కర్వ్డ్ ఉండేది. నాకు ఆ ఫోన్ చాలా బల్కీగా అనిపించేది, అంత నచ్చలేదు ఆ ఫోన్ అప్పట్లో. బట్ ఇది మాత్రం మొత్తం ఫ్లాట్ ఎడ్జెస్ అనమాట. చుట్టూతా ఫ్లాట్ సైడ్స్ ఉంటాయి, ఫ్రంట్ ఫ్లాట్ డిస్ప్లే. ఓవరాల్ గా ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, 207 grams వెయిట్ ఉంటుంది. వితౌట్ కేస్ ఓకే, కానీ కేస్ వేస్తే మాత్రం మీకు కొంచెం లిటిల్ బిట్ బరువు అనిపిస్తుంది. బట్ ఎనీవే, ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఫోన్ ది. సరే, ఇంకా డిస్ప్లే దగ్గరకు వచ్చేస్తే ఇది 6.78 inches 1.5K LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO ప్యానల్ అంటే మీకు 1 Hz నుంచి 120 Hz కి మీరు చేసే పని బట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకుంటుంటుంది. దానివల్ల ఏంటంటే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. డిస్ప్లే మాత్రం మీకు వంగబట్టలేదు, ఎక్సలెంట్ డిస్ప్లే. కలర్స్ కానీ ఆ వైబ్రెన్స్ కానీ చూడడానికి చాలా బాగుంటుంది. కెమెరాలో మీకు ఎలా వస్తుందో తెలియదు, కానీ కళ్ళతో చూస్తే మాత్రం చాలా బాగుంది డిస్ప్లే అయితే. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఫోన్ వాడేటప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లేలో స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. దానిలోకి వెళ్తే డిఫాల్ట్ గా స్టాండర్డ్ ఉంటుంది, అది ఫుల్ HD డిస్ప్లే, 1080p డిస్ప్లే. అది సెలెక్ట్ చేసి ఉంటుంది. దాన్ని మీరు 1.5K కి చేంజ్ చేసుకోండి, హై సెలెక్ట్ చేసుకోండి, 1.5K డిస్ప్లే వస్తుంది. కమింగ్ టు బ్రైట్నెస్, ఇది ఇండోర్ లో అప్రాక్సిమేట్ గా 13-15 nits దాకా బ్రైట్నెస్ వస్తుంది. ఇండోర్ లో ఇది మోర్ దెన్ ఎనఫ్. 1000 nits ఉన్నా సరిపోద్ది. 13-15 nits ఇస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ మీరు స్ట్రీమ్ చేస్తున్నప్పుడు వీళ్ళు చెప్పడం 4500 nits అంటున్నారు. బట్ నాకు వచ్చింది మాత్రం అప్రాక్సిమేట్ గా ఒక 2000 nits దాకా వచ్చింది అంతే. అంత పీక్ బ్రైట్నెస్ అయితే నాకు రాలేదు. అండ్ అవుట్డోర్ లో కూడా వీళ్ళు చెప్పడం 1600 nits అవుట్డోర్ బ్రైట్నెస్ వస్తున్నారు. నాకు మాత్రం ఒక 1400 nits దాకా వచ్చింది. అందుకే వాళ్ళు చెప్పే లెక్కలు నమ్మకూడదు, మనం టెస్ట్ చేసి ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. సో 400 nits అనేది కొంచెం తక్కువ అనిపించింది. మరి ఈవినింగ్ టైం మీకు ఓకే, కానీ మరీ ఎండలోకి వెళ్తే మాత్రం మీకు డిస్ప్లే అంత కనిపించకపోవచ్చు. ఎనివే, ఇది వైల్డ్ లెవెల్ సపోర్ట్ తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. కాకపోతే యూట్యూబ్ లో మీరు HDR వీడియోస్ ప్లే చేస్తుంటే సమ్ గ్లిచ్ వస్తుంది అనమాట. ఇది లాస్ట్ టైం OnePlus డివైసెస్ లో కూడా చాలా డివైసెస్ లో చూసా. OnePlus, Oppo, Realme ఈ అన్ని డివైస్ లో ఇది ఒక ఇష్యూ ఉంటుంది. HDR ఒక గ్లిచ్ లాగా వస్తుంది అనమాట. మీరు ఓపెన్ చేసినప్పుడు అది ఫుల్ స్క్రీన్ అయ్యే టైంలో HDR వస్తుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో అది ఒక గ్లిచ్ లాగా ఉంది. ఇది అప్డేట్ లో ఫిక్స్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. ఎనివే, ఓవరాల్ గా డిస్ప్లేలో మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ సౌండ్, దీనిలో స్టీరియో స్పీకర్స్ వస్తుంది. కింద పైన 2 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, లౌడ్ ఉంది. కాకపోతే
దీనిలో డాల్బీ అట్మాస్ ఉండదు. వీళ్ళు ఒప్పోతో కలిసిపోయారు కాబట్టి ఆ ఓ రియాలిటీ ఆడియో అని అదేదో ఇచ్చుంటారు. అది డాల్బీ అట్మాస్ అంత ఉండదు కానీ పర్లేదు, సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, లౌడ్గానే ఉంది. కాకపోతే ఇక్కడ డిస్ప్లేలో నేను నోటీస్ చేసిన ఇష్యూ, ఇది నా ఒక్క డివైస్కి ఇలా ఉందా లేదంటే అన్ని డివైస్కి ఇలాగే ఉంటుందా నాకైతే తెలియదు, కానీ ఒక చిన్న ఇష్యూ నేను నోటీస్ చేశా. అదేంటంటే ఒక పేపర్ తీసుకొని ఇయర్ పీస్లో పెట్టామనుకోండి, అది ఏ ఫోన్లో అయినా ఇయర్ పీస్ లోపలికి వెళ్ళిపోద్ది. నేను మోటో ఫోన్స్లో చూసాను అండ్ చాలా ఫోన్స్లో ఇయర్ పీస్ కొంచెం గ్యాప్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిపోద్ది అనమాట పేపర్. అది కామనే, దీనిలోకి వెళ్ళింది. బట్ కొంచెం సైడ్కి లాగితే ఈ ఎడ్జ్ దాకా, ఈ కార్నర్ దాకా పేపర్ లోపలికి అలాగే ఉంది, ఇరుక్కుపోయింది పేపర్. సో ఈ పైన వరకు కొంచెం గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది, సైడ్ కింద ఎక్కడా లేదు గ్యాప్, ఓన్లీ పైన భాగంలో మాత్రం నాకు కొంచెం డిస్ప్లే దగ్గర గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది డిజైన్లో భాగమా లేదంటే నా ఫోన్ డిఫెక్టివ్ వచ్చిందా అంటే అందరికి అలాగే ఉంటుందా అదైతే నాకు తెలియదు, కానీ ఈ ప్రాబ్లం అయితే ఉంది దీనిలో. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం, డిస్ప్లే అన్న ఊడిపోద్దా అంటే ఊడదు, కాకపోతే ఏదైనా మట్టి దొరుకుదేమో అని డౌట్. ఇది ఎట్లాగో IP68 రేటింగ్ కూడా లేదు, సో ఎలాగో వాటర్లో మనం పెట్టాం కాబట్టి జస్ట్ డస్ట్ గురించి ఆలోచిస్తున్నా, కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ. దీని గురించి OnePlus ఏమన్నా క్లారిఫై చేస్తలేదు చూడాలి. సరే, కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది ఈసారి బడ్జెట్లో తక్కువ రేట్లో తీసుకొచ్చారు. దీనికన్నా తక్కువ రేట్లో మనకి IQ నుంచి ఒక ఫోన్ వస్తుంది, IQ Neo 10 అని. దానిలో మనకి 35,000 లోపే వస్తుంది ఆ ప్రాసెసర్. ఇది 40,000. యాజ్ ఆఫ్ నౌ చీపెస్ట్ 8 Gen 3 ప్రాసెసర్ దీనిలోనే ఉంటుంది. Antutu బెంచ్ మార్క్ స్కోర్ రన్ చేసినప్పుడు 1.8 మిలియన్ స్కోర్ చేసింది, వెరీ గుడ్ స్కోర్స్. అండ్ గిగ్ బెంచ్ స్కోర్ చేసినప్పుడు సింగిల్ కోర్ 2000+ స్కోర్ చేసింది, మల్టీ కోర్లో 5000+ స్కోర్ చేసింది, మంచి స్కోర్స్ ఇవి. అండ్ CPU థ్రోటల్ టెస్ట్ చేసినప్పుడు ఒకసారి 87 వచ్చింది, ఒకసారి 88 వచ్చింది. CPU కూడా కంట్రోల్లోనే ఉంది. అండ్ 3D బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు అప్రాక్సిమేట్గా 80.6% స్టెబిలిటీ చూపించింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బెంచ్ మార్క్స్ రన్ చేసేటప్పుడు ఫోన్ తగలబడిపోతుంది, ఐరన్ బాక్స్ పట్టుకున్నట్టు అయిపోతుంది అనమాట. 50.6 degrees టెంపరేచర్, అసలు నేను ఎప్పుడు అంత టెంపరేచర్ చూడాల. 50.6 degrees టెంపరేచర్ అంటే అట్లా ఫోన్ ఇట్లా పట్టుకున్నానంటే కాలుతుంది అనమాట, అంత వేడిగా ఉంటుంది ఫోను. నాకు భయం వేసింది ఏంది ఫోన్ ఇంత వేడెక్కుతుందని. బట్ తర్వాత కొంచెం ఫోన్ కూల్ అయ్యాక ఒక 2 hours కంటిన్యూస్గా BGMI గేమ్ ఆడాను. అందులో మీరు BGMI స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు, అంటే 120 FPS ఆడుకోవచ్చు. యాక్చువల్గా మీరు 120 FPS పెట్టినా కూడా మీకు 60 FPS గేమ్ ప్లే వస్తుంది. దానికి ఏంటంటే మీరు లెఫ్ట్ సైడ్ ఇలా స్లైడ్ చేస్తే అక్కడ మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి అడాప్టివ్ ఫ్రేమ్ బూస్టర్ ఉంటుంది, అది ఎనేబుల్ చేస్తేనే మీకు 120 FPS వస్తుంది, లేకపోతే 60 ఫ్రేమ్స్లోనే గేమ్ రన్ అవుతుంది. సో చూసుకోండి. అయితే నేను ఒక 2 hours కంటిన్యూస్గా 120 FPS పెట్టుకొని గేమ్స్ ఆడాను. మీ ఇక్కడ స్క్రీన్ మీద ఓన్లీ డెత్ మ్యాచ్లు మాత్రం కనిపిస్తుండొచ్చు, బట్ నేను బ్యాక్గ్రౌండ్లో అరీనా మ్యాచ్లు అన్నీ ఆడాను. అప్పుడు 2 గంటల కెమెరా పెట్టుకొని రికార్డ్ చేయలేం కదా, బ్యాటరీ అయిపోద్ది. సో నేను ఇంకా మొత్తం B-rolls రికార్డ్ చేసేటప్పుడు అట్లా కూర్చొని 2 నిమిషాలు గేమ్ ఆడతా. అది ఫైనల్ గేమ్ ప్లే అనుకోవద్దు, దాని ముందు నేను చాలాసేపు గేమ్ ఆడుంటా, అవన్నీ రికార్డ్ చేసుకోండి అంతే. ఎనీవే నేను BGMI చాలాసేపు ఆడా, డెత్ మ్యాచ్లు ఆడాను, అరీనా మ్యాచ్లు ఆడాను, అన్ని మ్యాచ్లు ఆడాను. 2 hours నేను కంటిన్యూస్గా ఆడినప్పుడు నాకు వచ్చిన పీక్ టెంపరేచర్ 38, 38.7, 39 మ్యాక్సిమం టెంపరేచర్, 39 మించలేదన్నమాట, 40 లోపే ఉంది. కంట్రోల్ టెంపరేచర్ వీళ్ళు చెప్పడం దీనిలో 9925 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారంట. సో ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వల్ల ఫోన్ అంతా హీట్ అవ్వట్లా, గేమ్ ఆడేటప్పుడు హీట్ అవ్వట్లా. బట్ జనరల్గా మీరు ఈ బెంచ్ మార్క్స్ రన్ చేసేటప్పుడు మాత్రం తగలబడిపోతుంది. 50.6 degrees చాలా ఎక్కువ. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు కంట్రోల్లోనే ఉంది. మీరు ఎంతసేపు గేమ్ ఆడినా మ్యాక్సిమం టెంపరేచర్ 38, 39కి వస్తుంది. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ లైక్ గెన్షిన్ ఇంపాక్ట్ అలాంటి వాడితే ఇంకొంచెం పెరగచ్చు, 41, 42 రావచ్చు. బట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది వింటర్ సీజన్, బాగా చల్లగా ఉంది. నాకు రూమ్లో AC లేకపోయినా రూమ్ టెంపరేచర్ ఒక 26, 27 ఉంది, అంత కూల్గా ఉంది. సో ఆ కూలింగ్లో మీకు 38 వచ్చిందంటే రేపొద్దున సమ్మర్, వెరీ 2-3 monthsలో సమ్మర్ వచ్చేస్తుంది, ఫోన్ కొంచెం వార్మ్ అవ్వచ్చు. ఎనీవే ఫోన్ వేడెక్కినా కూడా మీకు గేమింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, గేమ్ చాలా స్మూత్గా వెళ్తుంది. గేమ్ ఎక్కడ ల్యాగ్ అవ్వడం కానీ స్ట్రక్ అవ్వడం కానీ ఇట్లా ఏం ప్రాబ్లం లేదు, వెరీ స్మూత్గా ఉంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ మాత్రం ఆ బడ్జెట్లో నాకు చాలా బాగా అనిపించింది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. లాస్ట్ టైం టెలిఫోటో కెమెరా లేదు, ఈసారి టెలిఫోటో కెమెరా ఇచ్చారు. కాకపోతే ఈ టెలిఫోటో కెమెరాలో OIS లేదు, స్టెబిలైజేషన్ లేదు. సో దీనివల్ల ఏంటంటే మీరు నైట్ టైం ఫోటోలు తీస్తున్నా ఒక్కోసారి కొద్దిగా షేక్ అయినా కూడా ఫేస్ కొంచెం షేక్ అయినట్టు వస్తుంటాయి ఫోటోలు. మేము జాతకం తీసాం, 1-2 కొంచెం షేక్ అవుతాయి అనమాట. సరే, ముందు కెమెరాస్. 50 MP మెయిన్ కెమెరా Sony LY-T700 సెన్సార్తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP టెలిఫోటో కెమెరా. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్తో వస్తుంది, ఇది సోనీ సెన్సార్ కాదు. అండ్ స్టెబిలైజేషన్ కూడా దీనిలో ఉండదు. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా, ఎప్పటి నుంచో 10 తరాలుగా అదే 16 MP ఇస్తున్నారు, ఏం మార్పు లేదు. కమింగ్ టు ఫోటోస్, మెయిన్ కెమెరా 24mm, 28mm, 34mm. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, పెద్ద డిఫరెన్స్ లేదు. కొంచెం ఫ్రేమింగ్ చేంజ్ వస్తుంది, కొంచెం జూమ్ అయినట్టు వస్తుంది. ఫోటోస్ అయితే 3 ఒకటేగా వస్తున్నాయి, పెద్ద తేడా లేదు, బాగున్నాయి. ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. టెలిఫోటో కెమెరాకి వస్తే 48mm, 96mm, ఈ రెండు కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే లిటిల్ బిట్ ఫేస్ ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, కొంచెం తెల్లగా చేస్తుంది. అది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మీకు మెయిన్ కెమెరాలో స్కిన్ టోన్ వేరే వస్తుంది, టెలిఫోటో కెమెరాలో స్కిన్ టోన్ మారిపోద్ది, కొంచెం ఫేస్ ని బ్రైట్ చేస్తుంది. కమింగ్ టు పోర్ట్రేట్స్, దీనిలో పోర్ట్రేట్స్ లో మీరు రెండే తీసుకోవచ్చు, 1x, 2x.
మెయిన్ కెమెరాతో 24mm లో, టెలిఫోటో కెమెరాతో 48mm లో, ఈ రెండే తీసుకోవచ్చు. 1x ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఎక్కడ అజిటేషన్ ప్రాబ్లం కానీ కలర్స్ పోవడం కానీ ఇట్లా ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగా వస్తున్నాయి. అండ్ 2x ఫోటోస్ టెలిఫోటోతో తీసిన పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, ఎక్కడ మేజర్ ప్రాబ్లం లేదు. కానీ ప్రాసెసింగ్ కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది. అక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను చూడండి, మా ఫ్రెండ్ నించున్నాడు, ఫోటో తీశాను, అది ప్రాసెస్ అయిన తర్వాత ఏమవుతుందంటే హెయిర్ కానీ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో బ్లాక్ పాయింట్ పెంచేస్తుంది, మరీ ఎక్కువ పెంచేస్తుంది, మరీ డీప్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి. అండ్ వైట్స్ కనిపించిన చోటల్లా మరీ వైట్ పెంచేస్తుంది, దానివల్ల ఫేస్ కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది, బ్లాక్స్ మరీ బ్లాక్ అయిపోతున్నాయి, వైట్స్ మరీ వైట్ అయిపోతున్నాయి. కొంచెం ఆ ప్రాసెసింగ్ ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ సన్లైట్ ఉంటాయి, మామూలుగా ఫోటోస్ సన్కి ఎదురుగా తీసుకుంటాం, బట్ సన్ ఒకవేళ మీ వెనకాల ఉంటే ఫోటోస్ చాలా చెత్తగా వస్తున్నాయి, ఫేస్ అంతా తెల్లగా కొట్టేస్తుంది, అది ఒక రకంగా వస్తున్నాయి ఫోటోస్. 24mm బాగానే ఉంది, కానీ 48mm మాత్రం అంటే టెలిఫోటో కెమెరా ఫోటోస్ మాత్రం మరీ తెల్లగా వచ్చేస్తున్నాయి. ఆ కాంట్రాస్ట్ లెవెల్స్ నాకు నచ్చలా, అదొకటి అప్డేట్ లో ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇండోర్ లో మీకు బాగా వస్తుంది, 1x లో ఆ 24mm 28mm 34mm అన్ని ఫోటోస్ బాగా వస్తున్నాయి. అండ్ టెలిఫోటో కెమెరా 47mm 96mm రెండు కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే లైటింగ్ తక్కువ ఉంటే ఆ 96mm 4x ఫోటోస్ కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి, ఫేస్ అంతా బాగా సాఫ్ట్ అయిపోతుంది లైటింగ్ తక్కువ ఉంటే. అది తప్పితే మిగతా అన్ని కూడా బాగానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా లైటింగ్ బాగుంటే 24mm పోర్ట్రేట్స్ కానీ 48mm పోర్ట్రేట్స్ అంటే 2x గుర్తుపెట్టుకోండి, 1x 2x ఇవి ఫోటోస్ బాగా వస్తున్నాయి. అండ్ వెరీ లో లైటింగ్ లోకి వెళ్ళిపోతే అక్కడ కూడా ఇంప్రెస్ చేసింది, ఆ నైట్ టైమ్ లో 24mm 28mm 35mm అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే ఈ 47mm 96mm మాత్రం ఫేస్ కొంచెం సాఫ్ట్ చేస్తుంది, అంత 1x లో చూసినంత డీటెయిల్స్ ఈ టెలిఫోటో కెమెరాలో అంత డీటెయిల్స్ లేవు. సెన్సార్ మారిపోయింది కదా, అది మంచి సెన్సార్ మెయిన్ కెమెరా, ఏంటంటే సెన్సార్ మారిపోయింది కాబట్టి మీకు అంత బాగా రావట్లేదు ఫోటోస్. బట్ పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి, 24mm పోర్ట్రేట్స్ 47mm పోర్ట్రేట్స్ రెండు బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఫోటోస్ అయితే బాగానే ఉన్నాయి, లిటిల్ బిట్ అప్డేట్స్ తో ఇంప్రూవ్మెంట్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ కమింగ్ టు వీడియో, బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరు 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. లైటింగ్ బాగుంటే వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కానీ ఓవరాల్ గా నాకు కొంచెం కలర్స్ వాష్ అవుట్ అయినట్టు అనిపిస్తున్నాయి. ఫోటోస్ లో చూసినంత బ్రైట్ వైబ్రెంట్ కలర్స్ వీడియోలో లేవు, వీడియోలో కొంచెం కలర్స్ వాష్ అవుట్ అయినట్టు అనిపిస్తున్నాయి. ఎనీవే వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఇది కలర్స్ అడ్జస్ట్మెంట్ అనేది వీడియోలో తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ అల్ట్రా స్టెబిలైజేషన్ EAS OAS రెండు కలిపి మీరు 1080p 60fps లో రికార్డ్ చేసుకోవచ్చు. ఆ ఫుటేజ్ కూడా బాగానే ఉంది, కాకపోతే డీటెయిల్స్ లేవు, 4K లో ఉన్నంత డీటెయిల్స్ ఈ ఫుటేజ్ లో లేదు. దాంతోపాటు కలర్స్ కూడా సేమ్ అలాగే వాష్ అవుట్ అయినట్టు వస్తున్నాయి, ఈ శాంపుల్ నాకు అంత నచ్చలా. అండ్ బొకే వీడియోస్ కూడా తీసుకోవచ్చు 1080p 30fps లో, బొకే వీడియో కూడా బాగానే ఉంది, కలర్స్ కూడా సేమ్ ఇలా చెప్పినట్టే కొంచెం వాష్ అవుట్ అయినట్టు అనిపిస్తున్నాయి. ఎనీవే వీడియో క్వాలిటీ ఓకే బాగానే ఉంది. కమింగ్ టు నైట్ టైం లో లైటింగ్ లో మాత్రం 4K 60fps లో ఫేస్ అంతా ఒక రకంగా అయిపోతుంది, మొత్తం కాంట్రాస్ట్ పెరిగిపోతుంది, బ్లాక్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, అస్సలు బాగాలేదు. 4K 60fps బాగాలేదు. నేను 4K 30 ఫ్రేమ్స్ లో పెట్టా, 4K 30fps లో కలర్స్ చాలా బాగా వస్తున్నాయి, నీట్ గా వస్తున్నాయి, నైట్ టైం చాలా బాగుంది. 4K 30fps లో సేమ్ 1080p 60fps లో పెడితే మళ్ళీ అలాగే వస్తుంది, మొత్తం ఒక రకంగా స్కిన్ టోన్ డార్క్ అయిపోయి రెడ్ గా అయిపోయి బ్లాక్ పాయింట్ పెరిగిపోయి ఒక రకంగా వస్తున్నాయి. 60 ఫ్రేమ్స్ లో వీడియో సంథింగ్ ఇష్యూ ఉంది, బట్ 30 ఫ్రేమ్స్ లో బాగానే వస్తుంది. బొకే వీడియో ఉంది 1080p 30fps, ఒక వీడియో చాలా బాగా వస్తుంది. ఓవరాల్ గా బ్యాక్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ రెండు కెమెరాలు బాగానే ఉన్నాయి, కాకపోతే లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే అవసరం. ఒక 2-3 అప్డేట్స్ ఇస్తే సెట్ అయిపోద్ది, ఇదేమి హార్డ్వేర్ లెవెల్ ఇష్యూ కాదు, సాఫ్ట్వేర్ ఇష్యూే. ఈజీగా సాఫ్ట్వేర్ అప్డేట్ తో ఫిక్స్ చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ నా మిగిలిపోయిన 8 మెగాపిక్సెల్ కెమెరా, దాని గురించి ఎంత తక్కువ మాడుకుంటే మంచిది. ఫోటోస్ లైటింగ్ ఉన్నా లో లైటింగ్ లో అయినా చీకట్లో అయినా దరిద్రంగా వస్తున్నాయి, అస్సలు పనికిరావు ఫోటోస్. అసలు వైడ్ యాంగిల్ వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ లేదు, మాట్లాడుకుని వేస్ట్. అండ్ ఫ్రంట్ దీని గురించి కూడా మాట్లాడుకుని వేస్ట్. 16 మెగాపిక్సెల్ కెమెరా, ఎప్పటి నుంచో అదే కెమెరా చూస్తున్నాం, అన్నిట్లో అలాగే ఉంటుంది. డీసెంట్ కెమెరా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైటింగ్ బాగుంటే ఫోటోస్ డీసెంట్ గా వస్తాయి, బాగానే ఉన్నాయి, అంటే అంత తోపుతున్నాను కానీ ఓకే డీసెంట్ ఫోటోస్. నైట్ టైం మాత్రం మీకు అంత గొప్పగా ఉండదు, కొంచెం యావరేజ్ వస్తాయి ఫోటోస్ కానీ పోర్ట్రేట్స్ కానీ కొంచెం యావరేజ్ వస్తాయి. అండ్ వీడియో 1080p 30fps మాక్సిమం, 4K ఆప్షన్ కూడా లేదు. సో అదొకటి నాకు డిఫెక్ట్ అనిపించింది. ఇంత 40,000 పెట్టేటప్పుడు కనీసం 4K 30fps అని ఇచ్చి ఉండాల్సింది. సో ప్రాసెస్ సపోర్ట్ చేస్తుంది, అయినా వీళ్ళ 1080p 30fps లే. వీడియో క్వాలిటీ అయితే ఓకే, లైటింగ్ బాగుంటే బాగానే ఉంది. అండ్ లో లైటింగ్ లో కొంచెం యావరేజ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీరు బొకే వీడియోస్ తీసుకోవచ్చు, అది కూడా పర్లే, ఓకే డీసెంట్ కెమెరా. ఓవరాల్ గా ఫ్రంట్ డీసెంట్ కెమెరా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అసలు మర్చిపోండి, లేదనుకోండి. అండ్ ఈ 50-50 ఈ రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాస్ బాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని అప్డేట్స్ ఇస్తే ఇది ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. మంచి సెన్సార్, Sony LVT-700 సెన్సార్ అనేది మంచి సెన్సారే, కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. యాజ్ ఆఫ్ నో ఓకే, నాట్ అప్ టు మార్క్, బట్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 80 watts ఛార్జర్ కూడా ఉంటుంది. ఫస్ట్లీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాటరీలో ఛార్జింగ్ సెట్టింగ్స్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి స్మార్ట్ ర్యాపిడ్ ఛార్జింగ్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటేనే మీకు 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, లేకపోతే కొంచెం అంత ఫాస్ట్ రావట్లా, స్లో ఛార్జింగ్ ఎక్కుతుంది. సో ఇది ఎనేబుల్ చేసి 80 watts ఛార్జర్ తో ఛార్జ్ చేస్తే 20 minutes లో 50% ఛార్జ్ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ లో 70% ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి కరెక్ట్ గా 56 minutes టైం పడుతుంది. 56 minutes అంటే సరే, ఒక గంట లోపు మీకు దీన్ని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, నో ఇష్యూ. 6000 mAh బ్యాటరీ కాబట్టి 1 hour ఇస్ నాట్ అన్ ఇష్యూ. అండ్ సెట్టింగ్స్ లోనే బ్యాటరీ మోడ్ అని ఒకటి ఉంటుంది, దానిలోకి వెళ్తే బ్యాలెన్స్డ్ ఉంటుంది. బ్యాలెన్స్డ్ అంటే మీకు
పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందులో అదే హై పర్ఫార్మెన్స్ పెట్టాను అనుకోండి, మీకు బ్యాటరీ లైఫ్ అనేది అంత ఎక్కువ రాదు. ఒక 9 hours వచ్చేది 8 hours వస్తుంది. నేనైతే బ్యాలెన్స్డ్లోనే చెక్ చేసా. హై పర్ఫార్మెన్స్ పెడితే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour తక్కువ వస్తుంది. సరే, ఎనీవే నేను చెక్ చేసినప్పుడు దీన్ని కొంచెం వైఫై మీద కొంచెం డేటా మీద అటు ఇటు యూజ్ చేసా. ఒక జనరల్ యూజర్ ఎలా యూజ్ చేస్తాడు, సినిమా చూడడం, యూట్యూబ్ చూసుకోవడం, కెమెరాస్ రికార్డ్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడడం, వాట్సాప్ వీడియో కాల్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్ చూడడం, గేమ్స్ ఆడడం, ఇవన్నీ చేశాను. ఓవరాల్గా ఇక్కడ స్టార్ట్ స్క్రీన్ మీద వేస్తాను. అప్రాక్సిమేట్గా 9 గంటల స్క్రీన్ టైం వచ్చింది విత్ 15% బ్యాటరీ మిగిలింది. మీకు యాక్యురేట్ కావాలంటే 9 hours 17 minutes స్క్రీన్ టైం వచ్చింది అండ్ 14% బ్యాటరీ మిగిలింది. అంటే అటు ఇటు చూసుకున్నా ఈజీగా 9.5 గంట మీకు ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. చాలా మంచి విషయం ఇది. 9.5 hours అంటే చిన్న విషయం కాదు. ఎక్స్ట్రీమ్లీ గుడ్ బ్యాటరీ బ్యాకప్. కాకపోతే ఈ హై పర్ఫార్మెన్స్ మోడ్ అండ్ స్క్రీన్ రిజల్యూషన్ కూడా 1.5K పెట్టుకుంటే కొంచెం బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ ఒక మహా అయితే ఒక 1 hour తేడా వస్తుంది. 8 hours అయిపో వచ్చినా కూడా చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇది. ఎక్కడ ఇష్యూ లేదు. ఒక ఫుల్ డే ఈజీగా ఛార్జింగ్ వస్తుంది. అండ్ ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ యాప్స్ పెద్ద యాప్స్ అయితే రీలోడ్ అయిపోతున్నాయి, కానీ నార్మల్ యాప్స్ అన్ని కూడా మెమరీలో ఉంచుకుంటుంది. అండ్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15తో వస్తుంది. 4 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ Android 15 అప్డేట్లో చాలా ఫీచర్స్ ఐఫోన్ని కాపీ కొట్టారనమాట. సేమ్ మనకి ఇప్పుడు ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ చేశారు, పైన డైనమిక్ ఐలాండ్లో యానిమేషన్ వస్తుంది కదా, అలాగే దీనిలో కూడా వస్తుంది. అండ్ యానిమేషన్స్ అంతా దింపేశారు. అండ్ ఏదైనా ఫోటో గ్యాలరీలో ఏదైనా ఫోటో లాంగ్ ప్రెస్ చేస్తే ఆ యానిమేషన్ రావడం మొత్తం ఐఫోన్ నుంచి కాపీ కొట్టారు. బట్ UI మాత్రం చాలా స్మూత్ ఉంది. ఎక్కడ ల్యాక్స్ లేవు, చాలా స్మూత్ ఉంది. యాప్స్ ఓపెన్ చేస్తున్నా యానిమేషన్ కానీ వెరీ స్మూత్, బటర్ స్మూత్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది IP65 రేటింగ్తో వస్తుంది. 68 కాదు, 69 కాదు, 65. సో మీరు డైరెక్ట్గా వాటర్లో దీన్ని ముంచొద్దు. జస్ట్ ఆక్వా టచ్ ప్రూఫ్ మాత్రం ఉంది. అంటే ఏదైనా తడి చేతులతో డిస్ప్లే టచ్ చేస్తే డిస్ప్లే పనిచేస్తుంది, కానీ డైరెక్ట్గా నీళ్ళలో దీన్ని ముంచొద్దు. అండ్ ఇది గూగుల్ డైలర్తో వస్తుంది. మీకు కాల్ రికార్డింగ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లో డైలర్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని డిఫాల్ట్గా సెట్ చేసుకుంటే దాని నుంచి మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అవతల పర్సన్కి నోటిఫికేషన్ వినిపించదు. అండ్ ఇది కలర్ వైస్తో వస్తుంది, అదే ఆక్సిజన్ వైస్తో వస్తుంది. కాబట్టి యాప్ లాక్ వేసుకోవడం, యాప్స్ హైడ్ చేసుకోవడం, యాప్స్ క్లోన్ చేసుకోవడం, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ సెన్సార్స్ దీనిలో 39 సెన్సార్స్ దాకా ఇచ్చారు. ఎవ్రీథింగ్ బానే ఉంది. సరే, కమింగ్ టు ప్రైసింగ్, వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 12GB ర్యామ్ 256GB మోడల్ 42,999 రూపాయలు పెట్టారు. అండ్ హైయర్ మోడల్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్, ఇది 49,999 పెట్టారు. అంటే రూపాయి తక్కువ 50,000 ఈ ఫోన్ పెట్టడం అసలు వర్త్ కాదు. అసలు ఆ వేరియంట్నే తీసేయండి మైండ్లో నుంచి. ఆ బేస్ మోడల్ 43,000 లాంచ్ చేశారు. అండ్ 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. క్లెయిమ్ చేసుకుంటే బేస్ మోడల్ మీకు 40,000 వస్తుంది. 40,000కి ఇది ఒక మంచి ఫోనే. డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ ఉంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాకపోతే కెమెరాస్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే కెమెరాకి అవసరం. అవి అప్డేట్స్ ఇచ్చి ఫిక్స్ చేస్తే మాత్రం ఇది ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్. ఆ బడ్జెట్లో ఈ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. దీనికి కాంపిటీషన్ కూడా పెద్దగా ఉండవు. వస్తే iQOO Neo 10 Pro అది ఒక్కటి తప్పితే పెద్దగా దీనికి కాంపిటీషన్ కూడా దగ్గర ఏం లేవు. సో OnePlus ఫోన్ మీకు నమ్మకం ఉంటే, లైక్ గ్రీన్ లైన్స్ వస్తాయని భయం ఉంటే మాత్రం, యాక్చువల్గా వీళ్ళు గ్రీన్ లైన్ ఇష్యూస్కి ఒక లైఫ్ టైం సొల్యూషన్ ఇచ్చారు. అంటే ఎప్పుడైనా సరే మీ ఫోన్కి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే స్క్రీన్కి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. కాకపోతే ఫోన్కి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. ఫిజికల్గా డ్యామేజ్ ఉంటే వాళ్ళు రీప్లేస్ చేయరు. ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే లైఫ్ టైం వారంటీ, మీకు గ్రీన్ స్క్రీన్ వచ్చినా వాళ్ళు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు. ఓవరాల్గా 40,000 ఈ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం విత్ లిటిల్ బిట్ కాంప్రమైజెస్ IP రేటింగ్ కానీ, ఎందుకంటే బడ్జెట్లో 20,000 15,000 దగ్గరే మనకి IP69 కూడా వచ్చేస్తుంది. 40,000 దగ్గర IP65 అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఇలాంటి చిన్న కాంప్రమైజెస్ పర్లేదు అనుకుంటే ఈ ఫోన్ 40,000కి తీసుకోవచ్చు. మంచి ఫోనే. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.